శక్తుప్రస్థుడు అని ఒక ఆయన కథ చెబుతారు భారతంలోనే విచిత్రంగా. ధర్మరాజు పెద్ద అశ్వమేధ యాగం చేసి విపరీతంగా దాన ధర్మాలు చేసి అనుకున్నట్టు ఒకసారి గర్వం వచ్చేస్తుంది, సాత్విక అహంకారం అంటారు. ఇంత దానాలు బహుశా ఎవరూ చేయలేదేమో కదా అని నారద మహర్షిని అడిగట్ట. అనిపించడం అంటే ఉద్దేశం ఏమిటి? కొంతమంది అంటారు ఆలయాలు అవి కట్టించి దాన ధర్మాలు చేసి ఎవరన్నా మా పోటీగాళ్ళు కనిపించి ఏమంటే ఊళ్ళో వాళ్ళు ఎవరు ఇలాంటివి చేయలేదంటున్నారు, నిజమేనంటారంటే నిజమేనా మనం అనాలని ఆయన ఉద్దేశం. ఆయన చెప్పేస్తాడు ఏమనాలి. దీన్ని సాత్విక అహంకారం అంటారు. ఆ ఫలితం రాదు. ధర్మరాజు కూడా ఇలాగే ఆయన నారదుడితో, నారద నాకు తెలిసినంత వరకు ఎవరు ఇంత దాన ధర్మాలు చేయలేదేమో కదా. ఎందుకంటే ధర్మరాజు చేసిన అన్నదానం ఎటువంటిదంటే 10,000 మంది భోజనం చేసాక ఒక గంట కొట్టమనట్ట చెప్పట. ఆయన కార్యకర్తలకి 10,000 మంది భోజనం చేసాక ఒక గంట కొట్టండి అని కొంటే అని చెబితే గంట నిర్విరామంగా మోగిందురు. అది ధర్మరాజు చేసిన అన్నదానం. నిర్విరామంగా రోజంతా అన్ని లక్షల మంది భోజనం చేశారు. 10,000 మంది భోజనం చేశాక ఒక గంట కొట్టండి అంటే గంట నిర్విరామంగా మోగింది. ఎందుకంటే ఆయన నియమం పెట్టుకున్నాడు 10,000 మంది చేశాకే నేను చేస్తానని. నిర్విరామంగా మోగింది. ఇది నిజమేనా అంటే నిజమే. అంత చేసేసరికి ఈయనకేమనిపించదు, అహంకారం వచ్చేసింది. కనిపించిన వాళ్ళ పైకి నారదా ఇఫ్ యూ డోంట్ మైండ్ అని ఇంగ్లీష్లో మొదలెట్టాడు. ఇంత గొప్పవాడు ఎవరు లేరేమో కదా అంటే నాకు కూడా ఏం తెలియదు అని. నారదుడు తక్కువవాడు, మామూలు కింద నుంచి అంటిస్తాడు, ఆయన పైనుంచి అంటించడు. అది నాకు కూడా ఏం తెలియదు అనేలోపు ఈలోపు ఒక ముంగిస దొల్లుతూ విపరీతంగా అరుస్తోంది, కూస్తోంది. ఒక ముంగిస వాడు ఎదురుగానే. అప్పుడు నారదుడు చూసి ఆ ముంగిసను అడుగన్నాడు. ఇది నారద సృష్టి. ఆ ముంగిస అడగవయ్యా, నువ్వు అడుగు ముందు, నీ భాష దానికి వచ్చి అడుగుంది. అప్పుడు ముంగిసని అడిగాడు ధర్మరాజు, ఇంత అన్నదానం ఎవరైనా చేశారా అంటే అది అటు ఇటు దొల్లు ఒక కథ చెప్పింది. వెనక శక్తుప్రస్థుడు అని ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ 12 ఏళ్ళు కరువు వచ్చింది. ఆయనకి తినడానికి తిండి కూడా లేదు. ఆయన ఇంట్లో భార్య కొడుకు కోడలు 4 ఉన్నారు. ఇంకా నయం పిల్లలు లేరు. 12 ఏళ్ళు కరువు వస్తే ఏం చేయాలో తెలియలేదు. ఆయన ఉంచె వృత్తిని చేపట్టి పంటశాలల్లోకి వెళ్ళి రైతు పంట కోసుకుని పట్టుకెళ్ళిపోయాక నేల మీద పడినటువంటి గింజలు ఏరుకునేవాట. అది ఉంచె వృత్తి. అవి తెచ్చుకుని ఏదో పిండి చేసుకుని దాంతో ఇంత రొట్టె ముక్క కాల్చుకుని లేకపోతే 2 ముద్దలు తినేవాడు. అలా ఆయన తెచ్చుకున్నాడు, తింటున్నాడు. దాన్నే 4 భాగాలు చేసింది భార్య. భర్తకి, భార్యకి, కొడుక్కి, కోళ్ళకి 4 భాగాలు తింటున్నారు. ఈ లోపు అతిథి వచ్చాడు. నేను మీ దేశంలోనే పుట్టాను, కరువుతో చచ్చిపోతున్నాను, నాకు ఆకలిగా ఉందంటే ఈ బ్రాహ్మడు తన భాగం ఇచ్చేసాట. ఇంత ముద్ద ఎంత చేస్తే ఇంత ముద్ద ఇచ్చేసాట. మిగిలిన వాళ్ళకి ఇచ్చే అధికారం నాకు లేదు, నా భార్యతో సహా నాది నేను ఇస్తాను అన్నట్టు. ఆయన ఔదార్యం చూడండి. భార్య ఏంటంటే భర్తలే తిననప్పుడు నేను ఎలా తింటానండి. ఆయన ఇంకా పాపం ఆకలి చాలలేదని చెప్పాడు, నాకు ఆకలిగా ఉందన్నట్టు. అంటే భర్త తిన్నప్పుడు నేను ఎలా తింటానని ఆవిడ తన భాగం ఇచ్చేసింది. అది కూడా తినేసి వచ్చినవాడు తక్కువవాడు కాదు, ఇంకేం లేదా అన్నట్టు. ఆకలి తీరలేదంటే కొడుకు అమ్మ నాన్న తినకుండా నేను తిండి తింటాను, ఎందుకంటే దరిద్రం ఉందా అని తన భాగం ఇచ్చేసాడు. ఇంకేం లేదా అన్నట్టు. కోడలు కూడా వచ్చి అదేమిటి మావగారు తినలేదు, అత్తగారు తినలేదు, భర్త తినలేదు, నేను తింటే ఇంతకంటే పాపం ఉందా అని అది కూడా ఇచ్చేసిందిట. అయిపోయిన తర్వాత ఆయన తృప్తిగా దయించి శక్తుప్రస్థ నాతో పాటు స్వర్గానికి రా అన్నట్ట. వచ్చినవాడు యమధర్మరాజు పరీక్ష కోసం వచ్చాడు. దానికి ఆయన ఇచ్చిన వరం ఏమిటంటే, మీరు కనిపించారు మీ వంటి పుణ్యస్వరూపులు. యమధర్మరాజు అంటే నల్లగా దున్నపోతు మీద ఏదో ఉంటే అవన్నీ సినిమా వాళ్ళు తీశారయ్యా, నేను అలా ఉండనని చెప్పాడు. ఆయన దివ్యమైన వేషంలో కనబడ్డాడు. అప్పుడు ఆయన అన్నం తిన్నాడు కదా, చెయ్యి కడుక్కుంటా నీళ్లు పోయమన్నట్ట. ఆ నీళ్లు పోశాడు. ఆ కింద పడిన నీళ్లల్లో ఈ ముంగీస దొల్లింది. ఈ బ్రాహ్మడు దానం చేసినప్పుడు ఆ దానం స్వీకరించిన తర్వాత ఆయన కింద పడి చెయ్యి కడుక్కుండగా పడిన నీళ్ళల్లో ఈ ముంగిస దొల్లింది. ఆ ముంగిస చెబుతోంది అదంతా, అప్పుడు దొల్లాను, అప్పుడు నీళ్లు కొంచెం తక్కువగా ఉండడం వల్ల నా శరీరంలో సగభాగం బంగారంగా మారింది ఆ బ్రాహ్మడి యొక్క త్యాగం కారణంగా. ఆ మిగిలిన సగభాగం మార్చుకుందామని ఇక్కడికి వచ్చా, 6 కాలువల్లో మునిగా లేచా, ఏం మారలేదని చెప్పింది. నువ్వు దానం చేసావు, అతిథులు చేతులు కడుక్కున్నారు, కాలువలు ప్రవహించే ఇక్కడ లక్షల మంది కదా, మరి చేతులు కడుక్కున్న నీళ్ళే కాలువల కింద ప్రవహించే. నేను అందులో మునిగాను, లేచాను, రొంపట్టింది, దగ్గొచ్చింది, ఒమెక్రాన్ వస్తుందేమో అని భయం వేసింది, కానీ నాకేం మారలేదయ్యా. ధర్మరాజు గుడ్డు తయారేశాడు. అప్పుడు నారదుడు చెప్పాట, నువ్వు చేసింది దానం మాత్రమే, శక్తుప్రస్థుడు చేసింది దానం కాదు, త్యాగం. తనకు అధికంగా ఉన్నదాన్ని ఇస్తే దానం అంటారు, తనకి ఉన్నదాన్ని ఇచ్చేస్తే త్యాగం అంటారు.
అతను త్యాగం చేశాడయ్యా, ఎప్పుడూ దానం కంటే ఆకలి వేసి 12 ఏళ్ళు క్షామం, ఆ రోజుకు ఒక ఇంత ముద్ద తప్పితే ఏం లేదు. అది దానం ఇచ్చాడంటే వాడు దాత కానీ నువ్వే ఉంటాయా? ప్రజల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసావు, ఇంతమందికి భోజనం పెట్టావు, నువ్వేం కూలి పని చేసావా? ఏం కష్టపడ్డావు? ప్రజల నుంచి వసూలు చేసావు, ఇచ్చావు. నువ్వు పెద్ద చెబుతున్నావు ఇక్కడ. అందుకని అది కాదు, ఆయన కష్టపడ్డాడు, అది ఏరి ఆయనే తెచ్చుకుని, ఆయన నౌకర్లు లేరు అక్కడ. ఆయనే పొలాల వెంట తిరిగి 4 గింజలు తెచ్చుకుంటే భార్య ఏమో కష్టపడి పిండి చేసింది దాన్ని. వాడు త్యాగమూర్తులు కానీ నువ్వే ఉంటాయా? అనవసరంగా గర్వపడకు అంటే ఆ ముంగేసిగా నమస్కారం చేసుకుని గర్వం పోయిందని చెప్పాడు. శక్తుప్రస్థుడు కథ.